ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దళిత క్రైస్తవులకు మరొక షాక్ ఇచ్చింది. అదేంటంటే ఎవరో ఒక వ్యక్తి ఎస్సీ హక్కుల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు అనేటువంటి పేరుతో ఎవరో ప్రసన్న కుమార్ అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇక్కడ పాస్టర్లుగా ఉన్నటువంటి వారికి సమగ్రమైనటువంటి విచారణ జరపకుండా వాళ్ళకి ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చేశారు. అవన్నీ కూడా రద్దు చేయాలి. ఇప్పుడు ఎవరైతే ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేశారో ఆ అధికారులందరిపై కూడా చర్య తీసుకోవాలని చెప్పి హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. దాని వెంటనే హైకోర్టు వారు విచారణకు స్వీకరించేశారు. నిన్న మొన్న ఇది మా దళితపేటలో గొంతేలమ్మ గుడి, ఆ గుడిని కూర్చేశారు బాబు, దీని మీద విచారణ చేపట్టనంటే స్పందించినటువంటి కోర్టులు ఈరోజు దళిత క్రైస్తవులు అదే పాస్టర్లుగా ఉన్నటువంటి వారి కుల ధృవీకరణలు రద్దు చేయాలని చెప్పి పిటిషన్ వేసిన వెంటనే స్వీకరించారు. ఇమీడియట్గా పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాకు సంబంధించిన కలెక్టర్లకు నోటీసులు జారీ చేశారు. అదే సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయం మీద నోటీసులు జారీ చేశారు. వాస్తవానికి ఇక్కడ కోర్టులు అత్యున్నత న్యాయస్థానాలు, మరి భారతదేశంలోనే ఒక అత్యున్నత వ్యవస్థగా ఉన్నటువంటి న్యాయస్థానాలు ఇక్కడ ఒక విషయాన్ని పరిగణించట్లేదు. ఆర్టికల్ 25ను పరిగణనలోకి తీసుకుంటలేదు, ఆర్టికల్ 14, 15ని పరిగణనలో తీసుకుంటలేదు. ఏకపక్షంగా మరి నిజంగా దళిత క్రైస్తవుల యొక్క కుల ధృవీకరణ పత్రాలు రద్దు చేయాలంటే ఇమీడియట్గా మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరి దాని మీద చర్య తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి మళ్ళీ జూలై 6కి వాయిదా వేసింది. ఆల్రెడీ దీని మీద విచారణ కొనసాగుతుంది. ఏలూరు అలాగే వెస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్లు దీని మీద కోర్టు ఇచ్చిన నోటీసుల మీద వాళ్ళ పని వారు ప్రారంభించారు. అంటే ముందుగా క్రైస్తవులుగా ఉన్నటువంటి పాస్టర్లుగా ఉన్నటువంటి వారి యొక్క కుల ధృవీకరణ పత్రాలు ముందు రద్దు చేస్తారు. ఆ తర్వాత ఎవరైతే చర్చికి వెళుతున్నారో ఆ చర్చికి వెళుతున్నటువంటి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వారి కుల ధృవీకరణలపై పడతారు. ఇవి జరుగుతున్న తర్వాత కుల ధృవీకరణ పత్రాలు రద్దు చేసిన తర్వాత, ఎందుకంటే ఈ రెండు ముందు రద్దు చేయాలి, వాళ్ళ ప్లాన్ పక్కాగా ఏంటంటే చర్చలు లేకుండా చేయాలి. ఆ తర్వాత అనుమతులు లేవంటే చర్చలు కూల్చేస్తారు. ఇది ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క కుట్ర. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా కోరి ఎన్నుకున్నటువంటి మన కూటమి ప్రభుత్వం ఈరోజు దళిత సామాజిక వర్గాలను, దళిత క్రైస్తవులను వద్దు పొమ్మంటుంది. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మొన్న రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తులు కూడా కామెంట్ చేశారు కదా, 20% ఉన్నటువంటి క్రైస్తవుల ఓట్లు మాకు అవసరం లే. వాస్తవానికి భారతదేశంలో 30 కోట్ల మంది దళితులు ఉన్నారు, 30% ఉన్నారు ఇక్కడ దళితులు భారతదేశం మొత్తం మీద. అందులో ఆంధ్రప్రదేశ్లో 1 కోటి మంది దాకా దళిత క్రైస్తవులు ఉన్నారు. అంటే ఇంతమంది జనాభా యొక్క ఓట్లు మాకు వద్దు, మీరు ఉన్నా లేకపోయినా మాకు ఒకటే. అంటే నువ్వు క్రైస్తవుడిగా ఉంటే మాత్రం నువ్వు దళితుడు కాదు, నువ్వు పూర్తిగా క్రైస్తవ మతం వదిలేసి వచ్చేస్తే నీకు మళ్ళీ రిజర్వేషన్ వర్తిస్తుంది, నువ్వు వెనక్కి వచ్చేయాలి. అంటే నేను మళ్ళీ మనవాద సంస్కృతిని తీసుకొచ్చి మళ్ళీ నిన్ను చీకట్లోకి నెత్తేయాలి. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క అద్భుతమైనటువంటి పాలన. ఇదే కాదు, ఇప్పుడు క్రైస్తవులకు చర్చికి వెళ్ళి క్రైస్తవులందరినీ, దళితులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మార్చేయాలి. తర్వాత ఇతర కులాల్లో క్రైస్తవులుగా మారినటువంటి వారందరినీ, వాళ్ళందరికీ గర్వాపసి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక పదాన్ని తగిలించారు. వాళ్ళందరూ కూడా వెనక్కి తీసుకొచ్చారు. అంటే ఈ భారతదేశంలో లౌకిక దేశం అనేటువంటి రాజ్యాంగ ప్రకారం లౌకిక దేశంగా పిలువబడుతున్న భారతదేశం ఎటు నుంచి ఎటుపోతుంది. అంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి తూట్లు పడుతూ మళ్ళీ మనువాద సంస్కృతిని తీసుకొచ్చి భారతదేశం మొత్తాన్ని మళ్ళీ కొన్ని యొక్క ఆ జాతుల్ని మళ్ళీ తిరిగి చీకట్లో నెట్టివేసే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి దళిత జాతులందరూ కూడా కొద్దిగా గొప్ప చదువుకుంటున్నారు, ఎడ్యుకేట్ అవుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఈ దేశాన్ని పరిపాలించేటువంటి వ్యవస్థలకు దూరుతున్నారు. వీటన్నిటి కోసం వీరు దేశంలో ఒక అత్యున్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వ్యవస్థల్లో కూడా వీళ్ళందరూ కూడా ప్రవేశిస్తున్నారు. వీళ్ళు ఏదో రకంగా మళ్ళీ అణగదొక్కాలి, ప్రశ్నించే స్థాయికి వెళ్ళిపోతున్నారన్న ఆలోచన. అందుకనే ముందుగా వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్లు తీసి పారేస్తే, ఆ క్రైస్తవ మతం అన్నది పీకి పారేస్తే, ఆ తర్వాత చచ్చినట్టు వీళ్ళు కలిసి అణిగిమణిగా ఉంటారు. కొంతమందిని మనకి పాదాల కింద సేవ చేసుకునే వాళ్ళుగా పెట్టుకోవచ్చు అనే దాంట్లో జరుగుతున్న కుట్ర ఇది. ఇప్పుడు ముందుగా పాస్టర్లకు ఉన్నటువంటి కుల ధృవీకరణ పత్రాలన్నింటినీ కూడా రద్దు చేస్తే, ఆ తర్వాత చర్చికి వెళ్ళి వాళ్ళు రద్దు చేశారు. తర్వాత చర్చలు కూలగొట్టారు. ఇక్కడ మనకు కదండి, అక్కడ తమిళనాడులో చూడండి, విజయ్ ఈరోజు అత్యధిక మెజార్టీతో అతను దరిదాపుల్లో ఏ పార్టీ లేదు, లేదా అన్ని పార్టీలు కలిపినా అతను సాధించినటువంటి స్థానాలతో సమానంగా లేరు. అతను సొంతంగా 108 స్థానాలు సాధించాడు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి మరో 5 మద్దతు ఇస్తే 113 స్థానాలు అయితే
అక్కడికి వచ్చినటువంటి గవర్నర్, ఆ గవర్నర్ ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి, గోవాకు సంబంధించినటువంటి వ్యక్తి. అతని పేరు గుర్తుపెట్టుకుంటే రాజేంద్ర విశ్వనాథ్ ఆర్యంకర్. ఇతను గోవాకు అసెంబ్లీ స్పీకర్గా పనిచేశాడు. మా ఇక్కడ తమిళనాడుకి రాకముందు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్నాడు. ప్రత్యేకించి తమిళనాడు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకునే ఇక్కడ ఎన్డీఏ కూటమి ద్వారా ఇక్కడ మళ్ళీ మతతత్వ రాజ్యాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ గవర్నర్ని తమిళనాడు వేశారు. అక్కడ విజయ్కి వచ్చినటువంటి తీర్పు ప్రజాస్వామ్యబద్ధంగా అతనికి వచ్చినటువంటి మెజారిటీ. అతను ఈరోజు తమిళనాడులో రాజకీయ పార్టీలు చేపట్టడానికి సిద్ధమవుతుంటే ఒక క్రైస్తవుడు ఈరోజు తమిళనాడు రాష్ట్రాన్ని పాలించే దిశగా ఎదిగాడు విజయ్ జోసెఫ్ అని చెప్పి అందరూ అంటుంటే దాన్ని జీర్ణించుకోలేకపోక ఈరోజు ఒక క్రైస్తవుడు తమిళనాడు పరిపాలించడం ఏంటి, ఏదన్నా మనమే పరిపాలించాలని చెప్పేసి మరొక వ్యక్తిని అక్కడ గవర్నర్ రూపంలో పెట్టి వెనక నుండి అతనికి ఒక అపాయింట్మెంట్ ఇవ్వటం. అబ్బాయి నీకు మ్యాజిక్ ఫిగర్ రాలేదు కాబట్టి నువ్వు ఇంకా మ్యాజిక్ ఫిగర్కి గవర్నర్కి సంబంధం ఏంటి? మ్యాజిక్ ఫిగర్ అన్నది అసెంబ్లీలో చూపించవలసినటువంటి బల నిరూపణ. కేవలం 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 అతను క్రైస్తవుడు అన్న ఒక కారణంతో, ఒకవేళ ఇటువంటి రాష్ట్రంలో ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రి అయ్యాడు అన్నటువంటి భావన మళ్ళీ కలిగితే మళ్ళీ క్రైస్తవుల ఐక్యత పెరుగుతుంది. అన్ని ప్రాంతాల్లో క్రైస్తవులు ఒకటవుతారు. వీళ్ళు రాజకీయంగా కూడా ముందుకు వచ్చేస్తారు. వీళ్ళు ముందుకు రాలేనటువంటి ప్రాధాన్యత లేనటువంటిది వ్యవస్థ ఏదైనా ఉందంటే రాజకీయ వ్యవస్థ. క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు అతి తక్కువ మంది ఉన్నారు, ఉన్నా చెప్పుకోలేరు క్రైస్తవులు. కాబట్టి వీళ్ళు ఏదో రకంగా మళ్ళీ చీకట్లోకి నెట్టేయాలి. అంత పెద్ద విజయం సాధించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు వేసినటువంటి ఓట్లతో గెలిచి ఒక అత్యున్నతమైనటువంటి వ్యవస్థ నిర్మించుకున్నటువంటి విజయ్ లాంటి వ్యక్తినే ఒక గవర్నర్ అడ్డు పెట్టుకుని ఆడిస్తున్నారు ఈరోజు. అంటే క్రైస్తవుడు అన్నవాడు వాడు ఎవడైనా సరే వాళ్ళకి లొంగుబాటులోకి వస్తేనే వాడికి మనుగడ, లేకపోతే లేదన్నట్టుగా ఈరోజు వ్యవస్థలను పూర్తిగా మార్చేసే కుట్ర జరుగుతుంది సహోదరులారా. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఒకే ఒక్క నినాదం ఇక్కడ మనందరినీ ఏకం చేస్తుంది: బోధించు, సమీకరించు, పోరాడు. ఏదో ఈరోజు చింతాడ ఆనంద్ పాల్కి జరిగిందనో లేకపోతే వేరే వాళ్ళకి జరిగిందనుకుంటే రేపు రొద్దుటం అందరికీ ఇదే పరిస్థితి. అందరికీ ఇదే పరిస్థితి. నేను కొన్ని చోట్ల చూస్తున్నాను, కొంతమంది చేస్తున్నారు కామెంట్లు, వీడు కుదురడకుండా కోర్టు వరకు వెళ్ళాడు, వీడి వాళ్ళందరికీ ఇబ్బంది. ఏమి మీకు వస్తే మీకు ఇబ్బంది కదా, మీరు వెళ్ళరా కోర్టు వరకు? అతను పోరాడగలిగే సత్తా ఉంది కాబట్టి పోరాటం చేశాడు, కానీ అతనికి అన్యాయం జరిగింది. ఈరోజు దళిత క్రైస్తవులు అందరూ కూడా ఏకం కావాల్సిన పరిస్థితి ఉంది. లేదంటే ఈ బ్రతికే వేస్ట్, ఈ ఉనికే చాలా ఉనికే ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో దళిత జాతులు నెట్టివేయబడతాయని చెప్పేసి ప్రతి ఒక్కరు గమనించాలి. కాబట్టి ఈరోజు చింతాడ ఆనంద్ పాలకి జరిగిన, రేపు పొద్దున వేరే పాస్టర్ జరిగిన దళిత క్రైస్తవులందరూ ఒకటే, క్రైస్తవులందరూ ఒకటే. ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రను ఖచ్చితంగా తిప్పికొట్టవలసినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. ఎందుకంటే 1 కోటి మంది ఉన్నటువంటి సమాజం, 1 కోటి మంది ఉన్నటువంటి దళిత సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్లో బుద్ధి చెప్పాలంటే ఇంకో 2 సంవత్సరాలు మాత్రమే ఉంది. ఎల్లకాలం ఎవరు అధికారంలో ఉండరు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూడా అపహాస్యం చేసే విధంగా తమిళనాడులో కూడా అడ్డుపడుతున్నారు. అంటే దక్షిణాది రాష్ట్రాల్లో పూర్తిగా కూడా క్రైస్తవులు అణచివేయాలి. ఛత్తీస్గఢ్లోనో మణిపూర్లో చంపేసినట్టుగా చంపేస్తారు. కాబట్టి సంఘటితంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విడివిడిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా విడదీసి తంతారు. వారు ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళైనా సరే వైషమ్యాలను పక్కన పెట్టి దీన్ని సమిష్టిగా పోరాడి ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు పాస్టర్ల యొక్క కుల ధృవీకరణ పత్రాలు రద్దు చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఖచ్చితంగా అది జరుగుతుంది. తర్వాత చర్చికి వెళ్ళే వాళ్ళ యొక్క కుల ధృవీకరణ పత్రాలు జరగకుండా ఉండాలంటే సంఘటితంగా పోరాటం తప్ప, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం మన హక్కులు కాపాడుకోవడానికి మేకల్లా కాకుండా పులిలా తిరగబడాలి తప్ప, మనం అణిగిమణిగి ఉంటే మనకి పక్కోడే జరిగింది మనకెందుకు అనుకుంటే మాత్రం చాలా ప్రమాదంలో పడాల్సిన పరిస్థితి. నిజంగా ఈ కుట్రలను తిప్పికొట్టాల్సిన పరిస్థితి ఉంది. మనం కోర్టులను ఆశ్రయించినా సరే న్యాయం జరుగుతుందన్న నమ్మకం అయితే లేదు. ఎందుకంటే ఇది కోర్టుల దగ్గర నుంచే వచ్చింది. ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి సమానత్వం అనేటువంటి ఆర్టికల్ని కానీ, లేదంటే మత స్వేచ్ఛ అనే ఆర్టికల్ని కానీ వీటిని పట్టించుకోకుండా ఏకపక్షంగా ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంది, మీరు అందరూ పోండి చీకట్లకి. ఇన్ని సంవత్సరాల తర్వాత 1950 దగ్గర నుంచి ఉన్నటువంటి ఆర్డర్ని ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారంటే దక్షిణాది రాష్ట్రాల్లో బలంగా ఉన్నటువంటి క్రైస్తవులందరినీ కూడా చెదరగొట్టాలి, వారందరినీ కూడా అణిచివేయాలి. మణిపూర్లో ఏ విధంగా అయితే చేసామో ఆ రకంగానే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా తగలబెట్టేసే దాంట్లోనే ఈ మనువాద సంస్కృతిని తీసుకొచ్చే కుట్ర జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పాస్టర్ గారికి జరుగుతుంది, వాళ్ళ కుల ధృవీకరణ పత్రాలు రద్దు చేస్తున్న మన వరకు రాదనుకుంటే చాలా ప్రమాదం. ఖచ్చితంగా దీని మీద పోరాటం చేయాల్సి ఉంది. ఖచ్చితంగా పోరాటం జరుగుతుంది.